హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ చిన్నోడు. టుడే టాపిక్ ఈజ్ మహాభారతం. ఇప్పటి వరకు మనకు తెలిసిన అతి పెద్ద ఇతిహాస గ్రంథం. మహాభారతం అంటే కౌరవులు పాండవుల మధ్య యుద్ధమే కాదు, ధర్మాన్ని ఎలా అనుసరించాలో, కుటుంబానికి పెద్ద అయిన వారు అందరి పట్ల సమానత్వ భావాన్ని ఎలా పాటించాలో, తల్లిదండ్రులు, గురువు, దైవం, పెద్దల పట్ల ఎంత గౌరవంతో ఉండాలో, ధార్మికతమైన జీవితం ఎలా ఉండాలో, సోదరుల ప్రేమ ఎలా ఉండాలో, కష్టసుఖాలు వచ్చేటప్పుడు మనిషి ఎలా మనుగడ సాధించాలో, మనుష్యులు ఉన్నత స్థాయికి ఎలా చేరుకోవాలో, ఇలాంటి గొప్ప విషయాల గురించి మహాభారతం మనకు తెలియజేస్తుంది. ఇంతటి గొప్ప మహాగ్రంథాన్ని మన జీవితంలో ఒక్కసారైనా చదవాలి. పుస్తకంలో 18 అధ్యాయాల్లో దాగి ఉన్న రహస్యాలను అర్థం చేసుకోవడం పనిగా అనిపించినా, వాటిని అర్థం చేసుకున్న మనిషి తనకు ఉన్న సమస్యలను పరిష్కరించుకునే మార్గమే మనిషి ఆనందానికి నిజమైన మార్గం. ఇలాంటి ఎన్నో గొప్ప విషయాలు ఉన్న మహాభారతం గురించి నేను తెలుసుకున్న తర్వాత నాకు అందులో అర్థమైన మంచి విషయాలను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేనిప్పుడు చెప్పబోయే విషయాలు నన్నయ్య గారి మహాభారతం మరియు వ్యాస మహర్షి రాసిన మహాభారతం నుండి తీసుకోబడింది. ఏమైనా తప్పుగా చెప్పిన నన్ను క్షమించండి. మనం చెప్పుకోబోయే ఎన్నో మంచి విషయాలు, మొదటిది గొప్ప మనస్సు. దీనికి మంచి ఉదాహరణ కుంతీదేవి. తనకు పుట్టిన పాండవులను, అలాగే తన సవితి మాద్రికి పుట్టిన నకుల సహదేవులను కూడా అంతే సమానంగా చూసేది. తన భర్త పాండురాజు చనిపోతే వెంటనే కుంతీదేవి కూడా తన భర్తతో పాటు సజీవ దహనం చేసుకుంటా అంటే, వద్దక్క, నువ్వు చనిపోయిన తర్వాత నేను నా కుమారుల్ని అంతే సమానంగా చూడలేదు, అంత గొప్ప ఔదార్యం నాకు లేదు అని చెప్పి మాద్రి సజీవ దహనం చేసుకుంటుంది. ఎందుకంటే కుంతి యొక్క గొప్ప మనస్సు మాద్రికి తెలుసు. మీకు ఇప్పుడు సందేహం రావచ్చు, ఇంత గొప్ప మహారాణి, మహాపతివ్రత, సద్గుణ సంపన్నురాలు అయ్యుండి కర్ణుణ్ణి ఎందుకు పసితనంలో వదిలివేసింది అని. దాని వెనక గొప్ప ధర్మ సూక్ష్మం ఉంది. పూర్వం దూర్వాసి అనే ఒక గొప్ప మహర్షి ఉండేవారు. ఆయన మహాముక్కోపి. ఆయనకి ఎవరూ సేవలు చేయలేరు. ఎందుకంటే ఆయనకి తప్పు అనిపించిన ఉత్తర క్షణాన శాపం విడిచిపెట్టేవారు. అందుకు ఆయన్ని ఎవరూ సేవించలేరు. అటువంటి ముక్కోపి అయిన దూర్వాసుడికి ఎన్నో సంవత్సరాలు సేవలు చేసింది కుంతి. అటువంటి సేవలకు ప్రసన్నుడై దూర్వాస మహర్షి కుంతికి ఒక గొప్ప వరాన్ని ప్రసాదించాడు. ఏంటంటే, కుంతి మనస్సులో ఎవరిని స్మరించుకొని ప్రార్థిస్తుందో వాళ్ళు వెంటనే ప్రత్యక్షమయ్యి తనకి సంతానాన్ని ప్రసాదించాలి. ఇంత గొప్ప వరాన్ని కుంతికి అతి చిన్న వయసులో దూర్వాసుడిచ్చాడు. ఏమీ తెలియని ఆ చిన్న వయసులో ఋషి ఇచ్చిన వరం పనిచేస్తుందో లేదో అని పరీక్షించడానికి ప్రొద్దున్నే నది ఒడ్డున సూర్యభగవాను ప్రార్థించింది. వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి బంగారు దేహం, అలాగే సహజ కుండల కవచాలు కలిగిన కర్ణుణ్ణి ప్రసాదించాడు. అప్పుడు కుంతికి మనసులో ఆలోచన మొదలైంది. ఇంత చిన్న వయసులో నేను జన్మనిచ్చాను అంటే నాకు అన్నిత్యం పోయింది అనుకుంటాను. నన్నెవరూ వివాహం చేసుకోరు, నేను ఉన్నత స్థాయికి చేరుకోలేను, ఉన్నత గౌరవం పొందలేదు, అలాగే మా వంశం గౌరవం కూడా పోతుంది అని ఆలోచించి కర్ణుణ్ణి కొంత ధనముతో నీటిలో వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఆఖరికి పాండవులు అరణ్యవాసం వెళ్తుంటే తన కొడుకుల్ని కాకుండా సవతి కొడుకు అయిన సహదేవుణ్ణి తనతో తోడు ఉండమని కోరుతుంది. అది ఆవిడి గొప్ప మనస్సు. కుంతి తర్వాత మనకు మహాభారతంలో కనిపించే గొప్ప వ్యక్తులలో భీష్ముడు. గంగా శంతనుడికి పుట్టిన 7 కుమారులు చనిపోయిన తర్వాత పుట్టిన 8వ కుమారుడే ఈ భీష్ముడు. భీష్ముడిని గంగాదేవి తనతో తీసుకువెళ్ళి అందరి గురువు వద్దకు తీసుకువెళ్ళి అన్ని ధర్మాలను, అన్ని శస్త్ర విద్యలను నేర్పించి తను యుద్ధంలో నిలబడితే ఎదుట ఎవ్వరూ నిలబడనివ్వకుండా ఉండేంత గొప్ప పరాక్రమ వీరుణ్ణి చేసింది. అంత గొప్ప పరాక్రమశాలి, అందగాడు అయిన భీష్ముడు యవ్వనంలో ఉండగా భీష్ముడు తండ్రి అయిన శంతనుడిని గంగాదేవి వదిలిపెట్టిన తరువాత శంతనుడు ఓ నది ఒడ్డున సత్యవతీదేవిని చూసి ఇష్టపడి
వాళ్ళ తండ్రి దగ్గరకు వెళితే ఆయన పెట్టిన షరతులు ఒప్పుకొనలేక బాధతో వెనక తిరిగి వచ్చి వేస్తాడు. తండ్రి విచారం చూసి భీష్ముడు వెళ్ళి షరతులు ఏమని అడగగా సత్యవతీదేవి తండ్రి భీష్ముడికి చెప్తున్నాడు, నువ్వు పెద్ద కుమారుడు, నువ్వే రాజు అవుతావు, తర్వాత నీ కుమారులు కూడా రాజులు అవుతారు. సత్యవతికి పుట్టిన కుమారులు కూడా రాజు అవ్వరు, తర్వాత వంశంలో కూడా రాజు అవ్వరు, కనుక నా బిడ్డను మీ తండ్రికి నేను ఇవ్వలేను అంటాడు. అప్పుడు భీష్ముడు ప్రతిజ్ఞ పూనుతాడు, నేను చనిపోయినంత వరకు రాజ్యాన్ని, సింహాసనాన్ని ఆశించను, నేను వివాహం కూడా చేసుకోను, నేను చనిపోయేంత వరకు ఈ రాజ్య క్షేమాన్నే కోరుకుంటాను. సత్యవతి శాంతనుడికి వివాహం జరిగి చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు పుట్టి వాళ్ళకి వివాహం జరిగి సంతానం కలగకుండానే చనిపోతారు. అప్పుడు సత్యవతీదేవి వచ్చి భీష్ముడితో ఇట్లా అంటుంది, నాయన, నా కుమారులు చనిపోయారు, సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఎవరూ లేరు, నా వంశం నిర్వీర్యమైపోతుంది, ఆ సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత నీవు ఒక్కడికే ఉంది, కాబట్టి నువ్వు వివాహం చేసుకోవాలి అని కోరుతుంది. అప్పుడు భీష్ముడు అంటాడు, అమ్మా, నేను ప్రతిజ్ఞ చేశాను, నా మాటను నేను వెనక్కి తీసుకో, నేను చనిపోయినా సరే నా మాట నేను తప్పను. అంటే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, అంత యుక్త వయస్సులో అంత అందగా భుజపరాక్రమాలను కలిగినవాడు తండ్రి సంతోషం కొరకు తన జీవితంలో ఉన్న మొత్తం సంతోషాలను త్యాగం చేశాడు. షరతు విధించిన వారే మరలా వివాహం చేసుకోమన్నా చేసుకోలేదు. అందుకే భీష్ముడిని మహాభారతంలో గొప్ప వ్యక్తిగా ప్రస్తావిస్తారు. అందుకే భీష్ముడు చిరంజీవి అయ్యాడు. అహంకారం, ఇది మనిషికి ఉండకూడని ఒక దరిద్రపు లక్షణం. అహంకారం అనేది మనిషిని ఎలా ప్రభావితం చేస్తుందంటే గొప్ప స్థాయి నుండి పాతాళానికి తొక్కేస్తుంది, అగ్నిలా దహించి వేస్తుంది. ఇప్పుడు మహాభారతంలో కొన్ని పాత్రలను మనం ఉదాహరణగా తీసుకుంటాం. మొదటగా పాండురాజు. పాండుకుమారులకి తండ్రి అయిన పాండురాజు ఎక్కువగా అడవులకు వేటకు వెళ్ళడం అతని అలవాటు. ఆ అలవాటు వ్యసనంగా మారింది. అలా ఒకరోజు వేటకు వెళ్ళిన పాండురాజుకు ఏ జంతువులు కనబడలేదు. ఎంత సమయమైనా ఒక్క జంతువు కూడా వేటాడలేకపోతుంది. అటువంటి సమయంలో విసుగు పుట్టి వ్యసనపరుడు జంతువులను వేట కోసమై చూస్తున్న పాండురాజుకి ఇద్దరు ముని దంపతులు జింక వేషాలు ధరించి సంభోగిస్తున్న సమయంలో అలిసిపోయిన పాండురాజు వాటిపై బాణప్రయోగం చేశాడు. బాణం దెబ్బకు మునీశ్వరుడు నేలకూలి ఆఖరి ప్రాణంతో ఉన్నప్పుడు మునీశ్వరుడు పాండురాజును అడుగుతాడు, నువ్వెందుకు నాయన సంభోగిస్తున్న జింకల మీద బాణప్రయోగం చేశావు అని. ఋషి ఎందుకు అడుగుతున్నాడంటే అవతల వారి పట్ల తప్పు ఉందో లేదో అని తెలుసుకుని శాపవాక్కు విడిచిపెట్టాలి. అలా కాకుండా ఒక పుణ్యాత్ముడిపై నిష్కారణముగా ఒక శాపవాక్కు విడిచిపెడితే ఆ ఋషికి పాపాన్ని పొంది అతడు ఉన్నతి గతులకు చేరుకోడు. అందుకు ఋషి పాండురాజుని కారణం అడుగుతాడు. సాధారణంగా క్షత్రియుడనేవాడు సంభోగిస్తున్న జీవులపై బాణప్రయోగం చెయ్యకూడదు. కానీ పాండురాజు గర్వంతో నేను క్షత్రియుడు, వేట ఎలా అయినా చేయవచ్చు, ఇది రాజధర్మం అని అంటాడు. అప్పుడు ఋషి శాపం ఇస్తాడు. ఏంటంటే పాండురాజు తన భార్యలతో ఎప్పుడు సంభోగిస్తాడో ఉత్తర క్షణం చనిపోతాడని. గర్వం వలన అతను చావును కొని తెచ్చుకున్నాడు. అదే తప్పు ఒప్పుకొని ఉంటే ఇతడు ఉన్నత గతులు చేరుకునేవాడు. ఇలా గర్వం చేతిలో బలైన వారిలో ద్రౌపదుడు ఉంటాడు. ద్రౌపదీదేవి తండ్రి ద్రౌపదుడు ద్రోణాచార్యుడు విద్య నేర్చుకునే సమయంలో మంచి స్నేహితుడు. తరువాత ద్రౌపదుడు ఎన్నో రాజ్యాలు గెలిచి తను రాజయ్యి తన బల పరాక్రమాలను చాటుకున్నాడు. కానీ ద్రోణాచార్యుడు మాత్రం దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తూ కుటుంబ పోషణకై చాలా కష్టపడుతుంటాడు. అలాంటి సమయంలో ద్రోణాచార్యుడికి తన స్నేహితుడు ద్రౌపదుడు గొప్ప రాజై ఉన్నాడని గుర్తు వచ్చి ద్రౌపదుడి దగ్గరికి సాయం అడగడానికి వెళ్తాడు. ఆచార్యుడు తన స్నేహితులని ద్రౌపదుడికి చెప్పి తన కుటుంబ పరిస్థితి, తన పరిస్థితిని చెప్పి కొంత ధనమును సహాయంగా అర్థిస్తాడు. అప్పుడు ద్రౌపదుడు, నువ్వు నా స్నేహితుడుగా, నా బాల్యంలో నువ్వు నేను మాట్లాడుకున్నాము, నేను ఇప్పుడు నీకు సాయం చేయాలా? ఇంత గొప్ప రాజుని నువ్వు నాకు స్నేహితుడివి, నేను నీకు ఎందుకు సాయం చేయాలి అని గర్వంతో ప్రగల్భాలు పలుకుతాడు. అవమానంతో ద్రోణాచార్యుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన బాధను బయటకు వ్యక్తం చేయడు. కౌరవులకి పాండవులకి గురువు అయిన తరువాత ద్రోణుడు
గురుదక్షిణ కింద ద్రౌపదుడిని ఓడించి తన వద్దకు తీసుకురమ్మని తన ముందు మోకాలపై కూర్చోబెట్టమని కోరుతాడు. ద్రోణాచార్యుడు ప్రియ శిష్యుడైన అర్జునుడు వెళ్ళి ద్రౌపదుడిని ఓడించి మోకాళ్ళపై కూర్చోబెడతాడు ద్రోణుడి ముందు. తర్వాత ద్రోణుడు నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఇక్కడ సహాయం అర్థించిన ద్రోణుడికి ద్రౌపదుడు సహాయం చేసి ఉంటే గొప్ప కీర్తిని పొందేవాడు. ద్రౌపదుడు మాట్లాడిన గర్వపు ప్రగల్భాలకి ద్రోణుడి ముందు అవమానపు పాలయ్యాడు. శిశుపాలుడు కూడా అంతే. కృష్ణుడి యొక్క గొప్పతనం తెలియక గర్వంతో కృష్ణుడిని ఎన్నో విధాలు చంపడానికి ప్రయత్నించి మాటలతో దూషించి ఆఖరికి కృష్ణుడి చేతులు మరణాన్ని పొందాడు. దుర్యోధన కర్ణులు కూడా అంతే. ఎల్లప్పుడూ తనకు మించిన వాళ్ళు లేరని గర్వపడుతూనే ఉండేవాడు. పాండవులు ఎన్నిసార్లు యుద్ధం వద్దు సంధి చేసుకుందామన్న వాళ్ళు బలహీనం, అందుకే సంధి అడుగుతున్నారు అని భ్రమించి గర్వంతో యుద్ధానికి వెళ్ళాడు. పాండవుల చేతిలో మరణాన్ని పొందాడు. అందుకే నువ్వు ఎంత గొప్పవాడి అయినా, సిరి సంపదలు ఉన్నా, బల పరాక్రమాలు ఉన్నా, నీతో ఎంతమంది నీ వెనుక ఉన్నా గర్వాన్ని నీ దరి చేరను. ధార్మికత అంటే ధర్మం పట్ల నిలబడడం. మహాభారతం మొత్తం మీద మనం చాలామంది గొప్ప వ్యక్తులను చూస్తాం, కానీ వారు ఎక్కడో ఒక దగ్గర ధర్మాన్ని తప్పుతారు. ఒక్కరు మాత్రం ధర్మం తప్పరు. అతనే ధర్మరాజు. యమధర్మరాజు అంశతో పుట్టిన ధర్మరాజు మహాభారతం మొత్తం మీద ఎక్కడ ధర్మం తప్పడు. ఆయన ధర్మం మీదే నిలబడి. ఎలా అంటే లక్కాగృహ దహనం జరగబోతోంది మరియు దుర్యోధనుడు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసు. ధృతరాష్ట్రుడు తండ్రి తర్వాత తండ్రి వంటి సమానమైనటువంటి వారు చెప్పిన కారణంగా లక్కాగృహానికి వెళ్తాడు. ఎందుకంటే పెద్దల మాట తప్పకూడదు, ధర్మాన్ని తప్పిన విధంగా అవుతుంది. మాయాజోతం జరగబోతుంది. శకునితో దుర్యోధనుడు మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని విదురుడు ముందే చెబుతాడు. కానీ ధృతరాష్ట్రుడు అంటే పెద్దవాడు పిలిచిన తర్వాత మనం మాటను ఉల్లంఘిస్తే ధర్మాన్ని తప్పిన వాళ్ళు అవుతారు. అందుకు ధర్మరాజు మాయాజోతానికి వెళ్తాడు. మహిసభలో మాయాజోతం ఆడుతూ ధర్మరాజు తనకున్న సిరి సంపదలు సర్వ రాజ్యాన్ని కోల్పోతాడు. అన్నదమ్ములను కూడా పెట్టి ఓడిపోతాడు. కానీ ద్రౌపదీదేవిని మాత్రం జోదంలో పెట్టి జోదాన్ని ఆడడు. రాజ్యాన్ని కోల్పోయి తన అన్నదమ్ములను కూడా జోదంలో కోల్పోయిన తర్వాత పాండవులు దుర్యోధనుడికి దాసులవుతారు. అప్పుడు దుర్యోధనుడికి ఏమి చెప్పితే దాసులు చేయాల్సిందే. కనుక శకుని అప్పుడు ద్రౌపదీదేవిని జోదంలో పెట్టమంటాడు. ద్రౌపదీదేవిని కూడా ఓడిపోతాడు. కానీ శకుని చెప్పకుండా ధర్మరాజు మనసు యందు ద్రౌపదీదేవిని జోదంలో పెట్టాలని ఆలోచన వస్తే ధర్మరాజు గురించి మనం ఈరోజు ఇంతగా మాట్లాడుకుంటాం. పెట్టి ఉంటే ధర్మాన్ని తప్పినవాడు అవుతాడు. అయినందు కారణము చేతే దుర్యోధనుడు మహిసభలో ఎన్ని తప్పులు చేసినా ఆఖరికి ద్రౌపదీదేవి వస్త్రాభరణం జరుగుతున్నా సరే మౌనం వహించారు. అదే దాసులు కాకపోయుంటే భీముడు భుజబలానికి, అర్జును గాంధీవ ధాటికి కౌరవ సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోవలసిందే. అంతటి పరిస్థితుల్లో కూడా ధర్మరాజు ధర్మం తప్పలేదు. మిగిలిన సోదరులు కూడా ధర్మరాజు ధార్మికతకు తోడుగా నిలబడ్డారు. పాండవుల అరణ్యవాసం పూర్తయిన తర్వాత ధర్మరాజు తనకు సగం రాజ్యం కూడా ఉంది, 5 ఊర్లు ఇచ్చేయమని తనతో ప్రశాంతంగా జీవిస్తానని సంధి కోరు. ధృతరాష్ట్రుడు మాటను పట్టించుకోడు. దుర్యోధనుడు సూది మొనంత కూడా భూమి ఇవ్వను, వాళ్ళతో యుద్ధమే చేస్తానట. కానీ ధర్మరాజు తన వలన, తన పేరు వలన, తన కోసం ఇంతమంది జనం యుద్ధంలో చనిపోకూడదనేసి ధర్మరాజు యొక్క ధర్మమైన ఆలోచన. ధర్మాన్ని తప్పకుండా ఉండడం వల్లనే, ధర్మం మీద నిలబడడం వల్లనే అంతటి కురుక్షేత్రాన్ని గెలిచాడు. అందుకే అతడు గొప్ప కీర్తిని పొందాడు. ఇంకా ఎన్నో గొప్ప విషయాలను పార్ట్ 2లో తెలుసుకుందాం.